మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. కావలి మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ది హ్యాండ్లూమ్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అలాగే వివిధ వాసవి సముదాయాల అన్న సంతర్పణ సత్రాల ప్రధాన కార్యదర్శి ఇల్లూరి లక్ష్మయ్య కూడా విచ్చేశారు. మార్చిలో జరగనున్న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నేపథ్యంలో ఇల్లూరి లక్ష్మయ్య మహాసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్యవైశ్య ఆత్మీయులను కలిసేందుకు ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇల్లూరి లక్ష్మయ్య మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా వైశ్యులందరూ ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తమకు అవకాశం కల్పిస్తే వైశ్య కార్పొరేషన్ ద్వారా వైశ్యులకు నిధులు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అతిథులకు సభలో ఘన స్వాగతం పలికిన ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అధికంగా పాల్గొని వారికి ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు కాబోతున్నారు మీరు. ముందే మీకు చాలా అప్లికేషన్స్ పెట్టుకుంటా ఉంటాం మేము. మీరు అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ఆర్యవైశ్య సోదరుల అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా ఉంది. ఆ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని కమ్యూనిటీ నుంచి కావచ్చు, ఇతర కమ్యూనిటీలు కావచ్చు, కొంచెం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు కొంచెం పరిగణలో తీసుకొని వాళ్ళని ఆర్యవైశ్య మహాసభ కొంత వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. దీని గురించి కూడా రాష్ట్ర స్థాయిలో మీరు ఆలోచించాలి. ఈ కంప్లైంట్స్ మాకు మండల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి వస్తూ ఉన్నాయి. కొంచెం ఆలోచించండి దయచేసి. ఏమనుకోబాకండి. ఆర్యవైశ్య సోదరులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క బిడ్డల విషయంలో, ఆడపిల్లల విషయంలో. మనము ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కొన్ని. మీరు అర్థం చేసుకోండి. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. తెలుసు కావలిలో ఆర్యవైశ్య సంఘం ఏర్పడిన తర్వాత మన రమేశ్వర చేసిన కార్యక్రమాలు అంతకుముందు ఇప్పుడు లేవు. ఒక ప్రమాణ స్వీకారోత్సవం మొదలుకొని, శ్రీనివాస కళ్యాణం మొదలుకొని, నిన్న వనభోజనం మొదలుకొని అలాగే ఎన్నో విశిష్ట సేవలు అందించిన మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ఇంకొక ముఖ్య విశిష్టది రాజకీయ ఒక అద్భుతమైన దేవస్థానం కట్టించగలిగాము. అది మన యొక్క ఆర్యవైశ్యుల యొక్క అందరి యొక్క సంఘటిత, మనందరం కూడా సంఘటితగా ఉన్నందువల్లే అంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుని గత సంవత్సరం మనం ప్రారంభోత్సవం చేసే విషయం మీ అందరికీ తెలుసు. మనందరూ రమేష్ గారి ఇక్కడ పనిచేస్తున్నందుకు మరొకసారి నా తరఫున మనందరి తరఫున అభినందనలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంఘానికి కానీ ఆర్యవైశ్య సభ్యులకు కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఏ పథకంలోనూ మనం అర్హులం కాదు. మనం ఇక్కడికి వచ్చినటువంటి 300-400 మంది తెల్ల చట్టలు వేసుకొని బ్రహ్మాండంగా కనపడుతున్నాం. కానీ బిలో పావర్టీలో ఉన్నటువంటి సభ్యులు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ప్రతి క్యాస్ట్ కుల సంఘానికి ఈరోజు ప్రభుత్వం ఫండింగ్ ఇస్తుంది. అదేవిధంగా తమరి హయాంలో ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆర్థికంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి మన సంఘ సభ్యుల్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఆదుకునే విధంగా ప్రయత్నిస్తారని నా కోరుతుంది. నేను తొందరగా మీటింగ్ పెట్టే బాగుంటుందంటే ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఉదయం ఈ రోజు నేను కలుగురు
ఈరోజు ఇప్పుడు సాయంత్రం ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా మంది చెప్పారు, ప్రతి ఒక్కరు కోరిక ఒకటే. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రతి కులం సంఘం ఉంది. కులం పేరు చెప్తూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, కానీ మనం మాత్రం కులం పేరు చెప్పుకొని మనం ఏం ముందు పోవడం లేదు. ఎందుకంటే మన భయం, మన కులం తక్కువ ఉంది కాదు. 6వ వయసులో పుట్టినంటే అదృష్టం. మన కులమే ఒక అదృష్టం. మన దేవత ఆరాధ్య మా అమ్మవారు. మరి ఇంత అదృష్టవంతులని మనం ఈరోజు ఏది కూడా ముందుకు పోకుండే పరిస్థితి కావస్తూ ఉంది. మొట్టమొదటిగా వేదిక పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి కొత్త దిశగా చూపించారు. ఆయన నాయకత్వం అంటే నిస్వార్థ సేవ, ఆయన ఆలోచనలు అంటే అభివృద్ధి, ఆయన పిలుపు అంటే ఐక్యత. ఇలాంటి మహోన్నత నాయకత్వం మనకు లభించడం మనందరికీ అదృష్టం. మరొకసారి మన అధ్యక్షుడు దండవతి రమేష్ గారిని వేదిక రావాల్సిందిగా కడగలా కోరుకుంటూ వేదిక రావాలని కోరుచున్నాం.